మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆయన్ని ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయన తప్పుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సో, ఇప్పుడు ఆయనకు రీప్లేస్‌మెంట్ కూడా వెతుకుతున్నట్టుగా వార్తలొస్తూ ఉన్నాయి. ఆహ్, ఆయన్ని కర్ణాటక చీఫ్ మినిస్టర్ చేస్తారు అనే అంశం మీద కూడా చర్చ నడుస్తోంది. సో, ఇప్పటిదాకా మల్లికార్జున్ ఖర్గే ప్రస్థానం చూస్తే పెద్దగా అంటే ఆయన ఏం నిర్ణయాలు తీసుకున్నారో తర్వాత సంగతి గాని, ఆయన ఫోటోలు కనబడుతున్నాయి అక్కడక్కడ గాని. బట్ రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ కోసం మళ్ళీ వేట మొదలుపెట్టిందా? లేకపోతే ఈసారి ఇక రాహుల్ గాంధీయే తనే ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలున్నాయా? తనే ఇప్పుడు ఈసారి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిందా ఆయనకేమన్నా? సాయి గారు, బేసిక్లీ మల్లికార్జున్ ఖర్గే గారికి ఒక 10 రోజుల ముందు ఒక పేస్ మేకర్ చేంజ్ చేశారు ఆయనకి. మన అందరికి తెలిసిందే, పేస్ మేకర్ అనేది హార్ట్ రిథమ్‌ని కంట్రోల్ చేయడానికి ఒక డివైస్, ఇంప్లాంట్. అది రెగ్యులర్‌గా మార్చాల్సి వస్తుంది. సో ఆయన దగ్గర డాక్టర్లు చెప్పారంట, మీరు స్ట్రెనస్ యాక్టివిటీ ఏం చేయకూడదు, ఎక్కువ ట్రావెల్ చేయకూడదు, కొన్ని రోజులు రిలాక్స్ చేయండి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ కూడా ఖర్గే గారు వెళ్ళట్లేదు దానికోసం. అదే టైంలో లాంగ్ టర్మ్ చూసినప్పుడు ఆయన 80+ ఆయన, ఈజ్ నాట్ యంగ్. ఈ యాక్టివిటీతోనే ఆయన ఇంకా పార్లమెంట్కి వెళ్ళడము, మిగతా క్యాంపెయిన్ చేయడం ఆయనతో కాదని తెలిసిపోయినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్లో ఒక చేంజ్ ఆఫ్ థాట్ వచ్చేసి మనకు కొత్త ప్రెసిడెంట్ తీసుకురావాలని. కానీ మనకు తెలిసిందే సాయి గారు, కాంగ్రెస్లో ప్రెసిడెంట్ అనేది ఎప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఫేవరెట్ ఉంటారు, ఇంకెవరు ఉండలేరు, లేకుంటే వాళ్ళే ఉంటారు. సీతారాం కేసరితో ఏం చేశారో మన అందరికి తెలిసిందే. ఒక ఏఐసిసి టాయిలెట్ లోపల వేసి తాళం వేసి తర్వాత ఆయన తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి సోనియా గాంధీని ప్రెసిడెంట్గా అపాయింట్ చేసిన పార్టీ ఇది. సో న్యాచురల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన ఫేవరెట్ మనిషిని ప్రెసిడెంట్గా చేస్తారు. మనం అందరు చూసాం, లాస్ట్ ఎలక్షన్లో శశి థరూర్ పోటీ చేశారు మల్లికార్జున్ ఖర్గే గారు. ఆయనతో ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు మన అందరికి తెలిసింది. దాని తర్వాత ఈ పర్సన్ ఇప్పుడు డిబేట్లో కూడా ఆయనకి ఛాన్స్ ఇవ్వట్లేదు, స్టార్ క్యాంపెయినర్ లిస్ట్లో లేరు. మోదీ గారు ఆయన్ని అబ్రాడ్ పంపిస్తే దానికి పెద్ద గొడవ చేశారు వీళ్ళందరూ కలిసి. హీఈస్ టుడే పర్సన్ ఆన్ గ్రాటా. అండ్ బహుశా ట్రివాండ్రం ఎలక్షన్లో ఇప్పుడు నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్లో ఆయనకి టికెట్ ఇవ్వరు ట్రివాండ్రం నుంచి, అది 100% పక్క. కానీ ఈ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని ఇప్పుడు ఎన్నుకున్నప్పుడు సాయి గారు, ద మెయిన్ క్రైటీరియా ఏం జరుగుతుందంటే మన అందరికి తెలిసిందే, రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అది చాలా క్రూషియల్ కాంగ్రెస్. ఎందుకంటే ఇప్పుడు బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ అయితే ఆల్మోస్ట్ సర్టన్ అయిపోయింది. అక్కడ మనకు తెలిసినట్లనే ఎన్డీఏ రాబోతుందని అన్ని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నారు. మహాగఠబంధన్ ఇంకా వాళ్ళ సీట్ కూడా ఫైనలైజ్ చేయలేదు. నిన్న జరిగిన లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ కూడా అయిపోయినాయి ఫస్ట్ ఫేజ్కి. ఇంకా క్యాండిడేట్స్ని డిసైడ్ చేయలేదు. అందరు నామినేషన్స్ ఫైల్ చేశారు. తర్వాత విత్డ్రాల్ చేసుకున్నారు. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారి ప్లేస్లో ఎవరిని తీసుకొస్తే కర్ణాటకలో ఏం జరుగుతుందని పెద్దగా ప్రశ్న అనమాట. అక్కడ సిద్ధరామయ్యకి, డీకే శివకుమార్కి పడట్లేదు సాయి గారు. అసలు మనందరికి తెలిసింది పాత పాట. ఖర్గే గారిని తీసుకొచ్చి ఇంకొక బ్యాక్వర్డ్ క్లాస్ మనిషిని తీసుకొచ్చి సిద్ధరామయ్య గారిని రీప్లేస్ చేస్తే బ్యాక్వర్డ్ క్లాస్ ఈక్వేషన్ అట్లానే ఉండిపోతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ పొద్దున్న లేవగానే బీసీ అని మాట్లాడతారు. చూసాం మన ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే రాయ్బరేలీ ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీలో ఒక మర్డర్ జరిగితే వెళ్ళారు, చెల్లి మేదేదో స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఫ్యామిలీ వాళ్ళే కాంట్రడిక్ట్ చేశారు రాహుల్ గాంధీ, అట్లేం జరగలేదు, స్టేట్ గవర్నమెంట్ బాగానే యాక్షన్ తీసుకున్నారని చెప్పి. సో మల్లికార్జున్ ఖర్గే గారిని రీప్లేస్ చేయాలంటే డెఫినెట్గా ఆయనకి ఇంకేదైనా పోస్ట్ ఇవ్వాల్సి వస్తుంది సాయి గారు. ఆ పోస్ట్ బహుశా కర్ణాటక ముఖ్యమంత్రి పోస్ట్ ఉండొచ్చు. కానీ ఖర్గే గారు వచ్చిన తర్వాత డీకే శివకుమార్ గారితో ఏం చేస్తారని పెద్ద ప్రశ్న ఇప్పుడు. సో బహుశా ఏం జరగబోతుందంటే ప్రియాంక్ ఖర్గేని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేసి డీకే శివకుమార్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ నుంచి తీసేస్తారు. డీకే శివకుమార్ నేషనల్ ప్రెసిడెంట్ అవుతారా అనేక పెద్ద ఆలోచన నడుస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ రీప్లేసింగ్ మల్లికార్జున్ ఖర్గే. అంటే దాంతో ఏమైపోతుందంటే కర్ణాటక ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోతుంది. డీకే శివకుమార్ ఒక ఫిగర్ హెడ్ లాగా ఢిల్లీలో కూర్చోండి. ఇది మనం చూస్తూనే వస్తుంది. ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సీనియర్ లీడర్ని ఐదర్ గవర్నర్గా అపాయింట్ చేసేస్తారు, లేకుంటే వాళ్ళని ఇంకేదైనా పోస్ట్లో పంపించేస్తారు. ఇది బీజేపీలో కూడా ఉంది ఇది ప్రాబ్లం. కానీ కాంగ్రెస్ వైపు ఇప్పుడున్న ప్రాబ్లం మెయిన్గా మల్లికార్జున్ ఖర్గే గారితో ఏం చేయాలి, ఎందుకంటే ఆయన కంప్లీట్గా డిమోట్ కూడా చేయలేము. సో ఆయన ముఖ్యమంత్రి చేసి కర్ణాటకలో కొంచెం లైట్ వెయిట్ పోస్ట్ అది. ప్రియాంక్ ఖర్గేని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయడము, లేకుంటే పీసీసీ చీఫ్ చేయడం ఉంటుంది. అదే టైంలో డీకే శివకుమార్ని పొలిటికల్ సీన్ నుంచి తీసేసి ఢిల్లీకి పంపించేస్తే కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్టే ఉండదు బహుశా నెక్స్ట్ వచ్చేదానికి. లేకుంటే కొత్త దాంట్లో ఎవరైనా ఇప్పుడు షామ్ను శివశంకరప్ప ఉన్నారు, మిగతా వాళ్ళు చాలామంది లీడర్లు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చేయొచ్చు. బీసీ కమ్యూనిటీ లేకుంటే ఒక్కలిగా లింగాయట్ కమ్యూనిటీ కూడా రిప్రజెంటేషన్ లేదు. కర్ణాటక పాలిటిక్స్లో వాళ్ళకి చాలా పెద్ద పొజిషన్ ఉంది. ఐదర్ ద సీఎం ఇస్ అ లింగాయట్ ఆర్ ఒక్కలిగా. ఇప్పుడు రెండిట్లో వాళ్ళ మనుషులు లేరు. సో ఆ కమ్యూనిటీని కొంచెం ప్యాసిఫై చేయడానికి
చేయబోతున్న మూవ్ అనమాట. ఎందుకంటే కర్ణాటకలో ఒక క్యాస్ట్ సర్వే నడుస్తుంది, మీకు తెలిసింది సాయి గారు, పెద్ద కాంట్రవర్సీ నిన్న. మన ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణ మూర్తి వాళ్ళ వైఫ్ ఏమో మేము దీంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి రాసి ఇచ్చేశారు, వాళ్ళు ఒక అఫిడవిట్ ఇచ్చారు. సో అది మనం చూసామన్నమాట. సో దాన్ని బట్టి ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే కర్ణాటకలో బహుశా నెక్స్ట్ 3 to 4 monthsలో 3 నెలల్లో 4 నెలల్లో ఈ మార్పులు రాబోతుంది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ అయిన తర్వాత అస్సాం ఎలక్షన్ డ్యూ ఉంది సాయి గారు. దాని తర్వాత మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ అని చెప్తారు కదా, యూపీ ఉంటుంది. సో డెఫినెట్గా కాంగ్రెస్కి ఒక స్ట్రాంగ్ లీడర్, యాక్టివ్ లీడర్ కావాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ డ్యాన్స్ చేయరా అంటే డ్యాన్స్ చేయాల్సిన మనిషి కూడా కావాల్సి వస్తుంది. దే డోంట్ వాంట్ ఎ స్ట్రాంగ్ లీడర్. శశి థరూర్ లాంటి లీడర్ వాళ్ళకి వద్దు, వాళ్ళకి వీక్ ఉన్న లీడర్ కావాలి, వాళ్ళ మాటలు వినేట మనిషి కావాలి. డెఫినెట్గా ఐ థింక్ నా అంచనా ప్రకారం ఇదే జరుగుతుంది. అదే ఇప్పుడు కర్ణాటకలో కూడా లోకల్ న్యూస్ పేపర్స్లో కూడా ఈ న్యూస్ తిరుగుతుంది సాయి గారు.